మర్మము ఇవన్నీ కూడా కీస్. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. ఇప్పుడు మన భుజము మీద ఏ బరువు ఉన్నా కానీ ఆ బరువును తీసుకొచ్చి ఎవరి మీద ఏమన్నాడు? భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పిన వాక్యం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదండి. నీ చింత యావత్తును తీసుకొచ్చి నా మీద ఏమన్నాడు, అవునా కదా? తర్వాత నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును అంటున్నాడు. చాలా అక్కడ దాకా ఏమంటున్నాడు? నీ జీవితంలో ఉన్న నీ యొక్క కష్టంగా ఉన్న ప్రతి సమస్యను తీసుకొచ్చి నా మీద వేసే అంటున్నాడు, నా వీపు మీద వేసే అంటున్నాడు. నేను భరిస్తా, నువ్వు స్వతంత్రంగా జీవించు అంటున్నాడు. ఇది నువ్వు చేయాలంటే ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి దగ్గర రావడం అంటే ఆరాధనకి రావటం మంచిది, వస్తే ఇంకా ఆశీర్వాదం పొందుకుంటా. అట్లీస్ట్ నీ మనసులో దేవుడితో దగ్గరగా ఉండు. అట్లీస్ట్ ఫస్ట్ ముందు ఆయన వాక్యంతో దేవుడిగా దగ్గరగా ఉండు, ఆత్మతో దేవుడికి దగ్గరగా ఉండు, ప్రార్థన ద్వారా దేవుడికి దగ్గరగా ఉండు, ఉపవాసము ద్వారా దేవుడికి దగ్గరగా ఉండు, మెడిటేషన్ ద్వారా దేవుడికి దగ్గరగా ఉండు. నీ ఆత్మలోనే నువ్వు ఉండి దేవుడితో మాట్లాడటంతో దేవుడికి దగ్గరగా ఉండు. సమస్తము మన చింతలన్నీ ఆయన మీద వేసినప్పుడు చింతలన్నీ తీరినయ్యా అని మనకు పాట ఉంది కదా, ఎంత మంచి దేవుడు వేసాయా. ఏముంది? సమస్త చింతలను తీర్చేస్తా అంటాడు. మర్మము ఇవన్నీ కూడా కీస్. మనం ఏం చేస్తామంటే అయ్యగారు మాకు ప్రార్థన చేయాలనుకుంటా, నా ప్రార్థన చేస్తే పోతే అనుకుంటా. కాదు, నువ్వే అయ్యగారు లాగా మారు, నువ్వే క్రీస్తు లాగా మారు, నువ్వే వాక్యం లాగా మారు. అంతేగాని ఒకరి దగ్గర ప్రార్థన చేసుకుంటూ పోవటం ఏంటి? అసలు అలా పోవు. మనం తెలుసుకుంటే సత్యము. అందుకనే సత్య స్వరూపుడుగా తండ్రి అందరికీ, ఓన్లీ పాస్టర్స్కి లేకపోతే కొంతమందికి, అందరూ తెలుసుకుంటే నాకులాగా మారు అంటున్నాడు. నేను ఎలాగ శక్తి కలిగి ఉన్నానో, ఎలాంటి అధికారం కలిగి ఉన్నాను, అది అధికారం సమస్తం పొందుకో అంటున్నాడు. రైట్? మార్క్స్ వార్త ఒకవేళ పొందుకుంటే దేవుడు అన్నాడు తెలుసా? నీకు ఎలాంటి అధికారం ఇచ్చాడు తెలుసా? రైట్? 16 మార్క్స్ వార్త 16 అధ్యాయము 17-18. నమ్మిన వారి వలన ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో, క్రీస్తుని విశ్వసిస్తారో, క్రీస్తుని నీ హృదయంలో విశ్వసించినప్పుడు నిజమైన రక్షణ నీకు వస్తే అప్పుడు ఈ సూచక్రియలు జరుగును అంటున్నాడు. తర్వాత ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషను మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చెంతులు వచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదని వారితో చెప్పెను.